కళ్యాణ లక్ష్మి ఏం పాటు దాంతో పాటు తులం బంగారం ఇస్తుండ్రు. ఇవాళ ఇచ్చిండ్రా? ఇవ్వలే. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 చేస్తామని చెప్పిండ్రు, చేసిండ్రా? చేయలేదు. సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బాగా జరుగుతుందండి. మా కార్యకర్తలంతా కూడా గత 40 డేస్గా ఇక్కడనే వండుకుంటూ ప్రతి డోర్ టు డోర్ గడప గడపకి వెళ్ళి ఓటు అభ్యర్థిస్తున్నాము. సైలెంట్గా మా ప్రచారం మనం చేసుకుంటాం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ముస్లిమే కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి గారు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం అది. ఏదేదో వ్యాఖ్యలు చేస్తుండు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే స్కీములు బంద్ అవుతాయని చెప్పి ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇన్ని మీటింగ్లలో పాల్గొనడం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కబోతుంది. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాము లోకల్ బాడీ ఎలక్షన్లో అని చెప్తున్నారు. దానిపైన చేసినప్పుడు కానీ ఇప్పుడు అనేక రకాలుగా చేయలేమని తెలిసి ఇలా పార్లమెంట్ కూడా పంపించేసి ఇలా చేతులు కాల్చుకొని మళ్ళీ మేము చేస్తామని చెప్పేసి అంటే ప్రజలు ఎవరు నమ్ముతారు? కాబట్టి చేసే ప్రక్రియ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తే బాగుంటుండే. అది చేయలేమన్నా తెలిసి మేము చేసే ప్రయత్నం మేము చేసాం, ఆ క్రెడిట్ మాకే వస్తుందని చెప్పేసి తప్పట అడిగేషన్ ఇలా ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇటీవల 6 గ్యారంటీల అమలు విషయం ఏ గ్యారంటీ అమలు పరిచిందండి? ఇలా అనేక రకాలుగా బాండ్ పేపర్ల మీద రాసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రజలకు ఇచ్చిండ్రు. మేము కళ్యాణ లక్ష్మి ఏం పాటు దాంతో పాటు తులం బంగారం ఇస్తుండ్రు. ఇవాళ ఇచ్చిండ్రా? ఇవ్వలే. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిండ్రు. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 చేస్తామని చెప్పిండ్రు, చేసిండ్రా? చేయలేదు. ఇట్లా అనేక రకాల స్కూటీలు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. అన్నీ ఫెయిల్ అయిపోయినాక ఇలా 6 గ్యారంటీలు ఇస్తానంటే ఏం లాభం ఇది? కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా మోసాన్ని గ్రహిస్తున్నారు. కాబట్టి ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్ గుణపాఠం వస్తుంది. ఈ ఏదైతే మోసం చేసిన స్కీమ్స్ అన్నిటిని కూడా మళ్ళీ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అరే ప్రజలు నన్ను తిరస్కరించింది కాబట్టి నేను చేయాలని అనే బుద్ధి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్పేసి ప్రచారంలో భాగంగా చెప్తున్నారు. చూడండి, 2 ఉద్యోగాలు పికండి, మీకు 2 లక్షల ఉద్యోగం ఎంబడే నెల రోజులు ఇస్తాను చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వలే. ఇక ఆయన ఉద్యోగం పీకే రోజు ప్రజలకు వస్తుంది. ఇక తొందరలో వస్తుంది, తొందరలో ప్రజలు పీకుతారు. ఇక